వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ యూరోవిజన్ ప్రతినిధిని దూషించిన పాలస్తీనా మద్దతుదారులు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ ప్రతిభా ప్రదర్శన 99.73% ఉత్తీర్ణత. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్న పాలస్తీనా మద్దతుదారులు యూరోవిజన్లో పాల్గొంటున్న ఇజ్రాయెల్ గాయకురాలు యూవెల్ రఫాయెల్ను దూషించారు. పాలస్తీనా జెండాలను ఊపుతూ ఫ్రీ పాలస్తీన్ అనే నినాదాలతో నిరసన 2025 యూరోవిజన్ పోటీలో పాల్గొంటున్న ఇజ్రాయెల్ గాయకురాలు యూవెల్ రఫాయెల్కు సోమవారం మే 12న ప్రో పాలస్తీనా మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ ఏడాది యూరోవిజన్ పోటీ స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో జరుగుతోంది. నిరసనకారులు పాలస్తీనా జెండాలను ఊపుతూ ఫ్రీ పాలస్తీనా అనే నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ యూరోవిజన్ను ప్రాపగండా కోసం వేదికగా ఉపయోగిస్తుంది, అందుకే మేము దీని వ్యతిరేకంగా మా స్వరం వినిపించాల్సిన అవసరం ఉంది అని ఓ నిరసనకారుడు అల్ జజీరాకు చెప్పారు. మరికొందరు యూరోవిజన్ నిర్వాహకులు ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న తీరును మార్చాలని, అలాగే దేశాన్ని ఈ పోటీలో పాల్గొనకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో మరోసారి అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. రాష్ట్రం మొత్తం 99.73% ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్రంలోని 95 పరీక్షా కేంద్రాల్లో 8,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 8,420 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ విజయవంతమైన ఫలితంలో తెలంగాణ దేశవ్యాప్తంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 146 సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో నిర్వహించబడ్డాయి. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ 12వ తరగతి మొత్తపు ఉత్తీర్ణత శాతం 88.39%గా ఉంది. ఇది గత ఏడాది 87.98%తో పోల్చితే స్వల్పంగా పెరిగింది. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో టైమ్స్ రికార్డు విజయవంతం. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ టైమ్స్ 99.92% ఉత్తీర్ణతను సాధించింది. మొత్తం 1,294 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం ఒక్కరు మాత్రమే ఆడుతప్పారు. అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఎం శంకర్ 700కు గాను 660, అవిరే రంజిత్ 647, చైతన్య రాథోడ్ 635గా ఉన్నారు. 23 టైమ్స్ పాఠశాలల్లో 22 స్కూల్ శాతం 100% ఉత్తీర్ణతను నమోదు చేయడం విశేషం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనూ 100% ఉత్తీర్ణత. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జెడ్పీహెచ్ 12వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. పరీక్ష రాసిన 66 మంది విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. వాణిజ్య శాఖలో శ్రీజ 97.8%గా, మహికా రాజ్ 96.8%, గణిత విభాగంలో కార్తికేయ 93.6%, మానసిక విభాగంలో సౌమ్య 93.2% మార్కులతో టాపర్లు అయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. చూస్తూ ఉండండి వర్తమానం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.